నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, నటుడు నరేష్ ఒక మాట అన్నారు, ఏపీ ఎన్నికలు జరగబోయే ముందు రక్తపాతం జరుగుతుంది అని. అంత ఖచ్చితంగా ఎలా అని ఉంటారు సార్? నరేష్ గారు అంటే విజయ నరేష్ గారు. ఎందుకంటే నరేష్ ఇప్పుడు అల్లరి నరేష్ ఉన్నారు, చాలా మంది నరేష్లు వచ్చారు కాబట్టి అప్పుడు హీరో నరేష్ అంటారు సార్. లేదు అంటే మరి ఇతను ఒకప్పుడు మంచి హీరోయే కదా, చాలా కాలం ఇంచుమించు ఒక 2-3 డికేట్స్ ఈయన హీరోగా ఉన్నాడు నరేష్ గారు కూడా. కామెడీగా రాజేంద్ర ప్రసాద్ గారు ఈయన కాంబినేషన్ అంటే అసలు. సో అయితే ఇప్పుడు ఈయన విజయ నరేష్ గారు ఇప్పుడే కాదు, కొన్ని చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు, కొన్ని కొట్టొచ్చినట్టు మాట్లాడతారు. తర్వాత కొన్ని రకాల సోషల్ అవేర్నెస్ సంబంధించిన కూడా ఇందులో ఆ సబ్జెక్ట్ ఉంది, మాట్లాడతారు. దీనికి రీసెంట్గా ఒక అవార్డు కూడా ఏదో వచ్చింది. రీసెంట్గా అంటే ఒక 4-5 months బ్యాక్ ఏదో సమ్ యూనివర్సిటీ నుంచి ఈయన దానికి దేనికంటే అవార్డు, ఆ సొసైటీ పేరు గుర్తు రావట్లేదు, 4 చివరి ఉంది కానీ. సో అలాగా సో పబ్లిక్ దీని నుంచి కూడా అవేర్నెస్ ఉంది. ఇంతకుముందు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే విజయ నరేష్ గారు మంచు విష్ణుకి మా అధ్యక్షుడిగా అయినప్పుడు పక్కనే నిలబడ్డారు. 2 times అయిపోయాక ఆయనకి ఈయన సపోర్ట్ చేశారు. అప్పుడులో చాలా వరకు వచ్చిన వార్తలు ఏంటంటే మంచు విష్ణు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు కాబట్టి, వాళ్ళ మిస్సెస్ వైపు రిలేషన్ కాబట్టి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గానే ఈయన ఉన్నట్టున్నాడు. అందుకే మా ఎలక్షన్స్ కూడా, జనరల్ ఎలక్షన్, సార్వత్రిక ఎన్నికలంతా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకోవడము అన్నీ జరిగాయి. సరేనని దాని తరపు నరేష్ గారు నిలబడ్డారు కాబట్టి నరేష్ గారు కూడా వైసీపీ ఫేవర్ ఏమో అని చాలామంది అప్పట్లో అనుకున్నారు. కానీ తర్వాత ఆయన ఇది ఏదైనా ఘంటాపథంగా ముక్కుసూటిగా మాట్లాడడం ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నరేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చాలామంది ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ రేపు 2024లో వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా రక్తపాతాన్ని సృష్టించబోతున్నాయి. ఎందుకంటే 2019 నుంచి కూడా ఒక రాజకీయ ఒక ట్రెండ్ స్టార్ట్ అయిపోయిందమ్మా. అంటే విమర్శలు తారాస్థాయికి వెళ్ళిపోవడం, ఎక్స్ట్రీమ్ లెవెల్, కుటుంబ వ్యవహారాలకు వెళ్ళిపోవడము. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు చేశారు కదా, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము చేస్తాం, మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ఇలా చేశారు కదా, మా గవర్నమెంట్ ఇలా చేస్తాం. అంటే ఒకడు గీత గీస్తే దాని పక్కన ఇంకో పెద్ద గీత, నెక్స్ట్ వచ్చినప్పుడు దీని పక్కన ఇంకో పెద్ద గీత, అలా పొడిగించుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో అలా అవడం వల్ల ఏమవుతుందంటే పథకాలు కూడా శ్రీలంక టైప్లో వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. శ్రీలంక అంతే కదా, పథకాలు ఇచ్చి ఏం చేశారు, ఆఖరికి అధ్యక్షుడిని భవనానికి వెళ్ళి ఆయనే చంపబోయారు. ప్రజలందరూ కూడా తిరుగుబాటు జరిగి. సో కొన్నాళ్ళకి అలాగవుతుందేమో. ఎందుకంటే నా దగ్గర ఒకసారి ఒక చిన్న కథ చదివాను ఎక్కడో. ఒక ఆయన ఏం చేశాడంటే ఆయన దగ్గర ఉన్న యావదాస్తి కొన్ని వేల కోట్లు కూడా రాజ్యంలో ఉన్న ప్రజలందరికి కూడా మనిషికి ఇన్ని కోట్లు అని చెప్పి సర్దేశారు, పనిచేస్తే అందరూ డబ్బున్నోళ్ళు అయిపోయారు. అందరూ కారులో తిరుగుతున్నారు, అందరూ జల్సాగా చేస్తున్నారు. అయింది ఒక 4 రోజులు అయ్యేసరికి వాళ్ళ దగ్గర ఉన్న ఖజానా, ఆ తిండికి సంబంధించినవి అన్నీ, డబ్బులు అయితే ఉన్నాయి, తిండికి సంబంధించినవన్నీ అయిపోయాయి. మరి ఎవరు పండిస్తారు? కూలీకి కూడా డబ్బులు ఉన్నాయి, వాడు మరి పనిలోకి వెళ్ళట్లే, రైతు కూడా పనిలోకి వెళ్ళట్లే, పండించట్లే. మరి ఎట్లా? ఇంకా నోటికట్లా తినాలి, లేదా మనుషులు పీక్కుని తినాలి. అలాగా పథకాలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, జనాల్లో ఒక రకమైన సోమరతనం పెరిగిపోతుంది. మరోవైపు పని చేయట్లేదు, అందరూ పల్లకి ఎక్కేవారే. మరి పల్లకి మోసేవాడెవడు? తెలుగులో సామెత, అందరూ పల్లకి ఎక్కితే పల్లకి మోసేవారెవడు? అందరూ రాజులైతే రైతే రాజు అన్నారు ఒకప్పుడు. రైతు లేరు ఇప్పుడు. కొన్నాళ్ళకి తిండి గింజలు చాలా ఇబ్బంది అయిపోయి, అంటే ఎవడు తిండి గింజలు వాడు పండించుకునే పరిస్థితి వస్తుంది, వాడే తోపు. ఇంకా కార్లు బంగ్లాలు కాదు, ఎవడైతే వాడికి ఇంటికి సరిపడా కూరగాయలు తిండి గింజలు పండించుకుంటాడో వాడే ఇంక తోపు నా దృష్టిలో. వాడు అప్పుడు చెప్పుకుంటాడు, వీడు దుబాయ్ సేట్రా, వీడు ఆ సేట్రా ఈ సేట్రా అని చెప్పుకోలేము. ఇంకా అట్లాంటి పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి పథకాలు ఇలాంటివి అన్నీ ఉన్నప్పుడు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి అది కూడా దాన్ని విమర్శించారు నరేష్. ఎలా అని, మొన్న ఒక తమిళ్ రీమేక్ సినిమా ఒకటి వచ్చింది, మండేలా, అక్కడ సూపర్ హిట్ సినిమా అయింది. మన యోగి బాబు అక్కడ హీరో తమిళ్లో, అది తెలుగులో మార్టిన్ లూథర్ కింగ్ అని మన సంపూర్ణేష్ బాబుతో తీశారు. బాగుంటుంది. సంపూర్ణేష్ బాబు కూడా యాప్ట్ క్యారెక్టర్ అనమాట. ఆయన బయట జీవన విధానానికి యాక్టింగ్కి సంబంధం లేనట్టు అంత బాగా చేశాడు ఆయన. అయితే అందులో ఒక దగ్గర అంటే ఇద్దరు సర్పంచులు పోటీ పడతారు, అన్నదమ్ములు ఇద్దరే. అన్నదమ్ములు కూడా ఎవరంటే సవత్తలు, తండ్రి ఒకడే, ఒకప్పుడు తండ్రి సర్పంచ్, 2 భార్యలు.
ఈ భార్య కొడుకు సర్పంచ్ అవుతాడా, ఈ భార్య కొడుకు నెక్స్ట్ సర్పంచా అనేది కాన్సెప్ట్. ఒక్క ఓటు ఉంటుంది, ఆ ఒక్క ఓటు ఎవరికి వేస్తే వాడే సర్పంచ్ అవుతాడు. ఆ ఒక్క ఓటు కూడా వీడిది, మార్టిన్ లూథర్ కింగ్. సో ఎవరికి వేస్తారంటే ఆ సినిమాలోనే నరేష్ ఏం చెప్తారంటే అందరికీ వస్తే బ్యాంకాక్ గోవా తీసుకెళ్తున్నట్టు. ఇట్లాగా పథకాలు మనల్ని గెలిపిస్తే గ్రామ ప్రజలందరినీ బ్యాంకాక్ గోవా తీసుకెళ్తానంటాడు. ఒకడు అందరికీ నెలకు 5,000 సరుకులు అన్నీ ఇస్తానని అంటాడు. అంటే అలా ఇస్తూ పోతే ఏమవుతుందిరా, ఎక్కడి నుంచి తెస్తాంరా ఫండ్స్ అంటే వెంటనే నరేష్ ఆ సినిమాలో ఏమంటారంటే ఇప్పుడు అదే కదా ట్రెండ్ అని అంటాడు, ఇలా చెయ్యిలాగా అనుకుంటూ. మీకు అర్థమైంది కదా, అంటే ఫ్యాన్ ఇలా తిరగడం అంటే ఫ్యాన్ కదా. ఆ సందర్భంలో అలా చెప్తాడు, పేరు ఎత్తకుండా ఇప్పుడు అదే కదా రాష్ట్రంలో ట్రెండ్, ఇదే కదా నడుస్తుంది అని అంటాడు అనమాట. సో అట్లా ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేయడానికి కూడా కొంచెం ధైర్యం ఉండాలి కదా. మళ్ళీ ఈయన వైసీపీకి విమర్శించాడు ఏంటని చెప్పి వెంటనే అటాక్ చేస్తారు కదా. అటువంటి వ్యక్తి తెలుగు చక్కగా మాట్లాడి నేర్చుకొని స్పష్టంగా ఒకసారి పాడుతా తీయగా ప్రోగ్రాం బాలు గారు ఉన్నప్పుడు ఈయన గెస్ట్గా వచ్చి అప్పుడు చెప్పారు ఆయన మొదటి 2 సినిమాలకు డబ్బింగ్ చెప్పించుకున్న ఆయన 3వ సినిమా నుంచి ఆయనే సొంతంగా తెలుగు నేర్చుకొని అంత బాగా చెప్పారు. అంటే అందరికీ ఉంటుంది సామాజిక స్పృహ ఉంటుంది, కానీ ఎవరు ఓపెన్ అప్ అవ్వరు. ఎక్కడ నాకు మంచి పాత్రలు రావేమో, ఎక్కడ నాకు పైసలు రావేమో ఇట్లా అని మనకి ఎందుకులే. జనాలకి ఏంటంటే అటువంటి కూడా సొసైటీలో మంచోడు, ఇట్లా బాహాటంగా ఓపెన్గా చెప్పే వ్యక్తుల్ని ఎవరు హర్షించరు. ఇప్పుడు మనం కూడా ఇంట్లో చూడండి, ఎవరైనా సొసైటీ చిన్న డిస్టర్బెన్స్ సైడ్కి మనం దిగి వెళ్తా ఉంటే ముందు నా భార్య నా తల్లిలో ఆపేస్తారు, ఎవరికి లేదు నీకెందుకు రా. అదే సినిమాలో చూస్తే మాత్రం అలా ఎదురు తిరగాల, అలా చేయాలి అనుకుంటారు కదా. సో విజయ నరేష్ లాంటి వ్యక్తులు అట్లా రెస్పాండ్ అయ్యారని అంటే అది వాస్తవమే. అంటే చాలామంది ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది, వీళ్ళు ఎంతవరకు ప్రభుత్వం వైపు నుండి అనుభవించిన హోదా ఉంటుంది, ఒక్కసారిగా ఆ హోదా పనికిరాదు. ఇప్పుడు ఆపద్ధర్మ మంత్రులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రే కదా లెక్క. సో ఒక్కసారి ఆ పదవి ఆ పరపతి లేకపోయేసరికి వీళ్ళకి కడుపు మండుతుంది. వాళ్ళకేంటి 5 ఏళ్ళుగా మీ కింద మేము అనుభవిస్తున్నారా, మీ పని చెప్తారని చెప్పి వాళ్ళకు ఉంటుంది. ఎవడు మాట వినడు. అక్కడ ఎవరికైతే అంగబలం ఉంటుందో వాడే పోటీగాడు. ఇంకా దానికోసం కర్రలతో కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు మేబీ జరగచ్చు. ఎన్నికల కమిషన్కి కూడా పెద్ద సవాలే. ఆల్రెడీ వాళ్ళకి సర్వేలు రిపోర్ట్లు వచ్చే ఉంటాయి. మరి ఎంత పకడ్బందీగా నిర్వహిస్తారో చూడాలి. అంటే కేంద్ర బలగాల్ని, కొన్ని రకాల ప్లాటూన్లని అన్ని దించుతారు, రకరకాల బలగాలని అవి. ఎందుకంటే మన రాష్ట్ర స్థాయిలో ఉండే పోలీసులు సరిపోక పోలీసులు కూడా ఇక్కడ వాళ్ళని అక్కడికి అక్కడ వాళ్ళని మారుస్తూ ఉంటారు. పక్క రాష్ట్ర పోలీసులు కూడా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఎంపీ ఎలక్షన్స్తో పాటు ఇవి కూడా జరుగుతున్నాయి కాబట్టి భద్రతా విషయంలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అంటే ఆ పూర్తి స్థాయిలో బలగాలు మోహరించే కెపాసిటీ ఉండకపోవచ్చు. అలాంటి లేని దగ్గరలో ఇలాంటి గొడవలు జరిగే అవకాశం ఉండొచ్చు. సో మొత్తం మీద విజయ నరేష్ గారు చెప్పింది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం కూడా. అంటే కొన్ని టిపికల్ పాయింట్స్ ఉన్నాయి. ఆ టిపికల్ పాయింట్స్లో ఖచ్చితంగా బాంబులైన దాడి జరగచ్చు, రక్తపాతం అయినా జరగచ్చు, ఇంకేదైనా జరగచ్చు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ అంటే మా నాన్నగారు కూడా చెప్పేవారు, టీచర్ కాబట్టి. చాలా పీఓలు అంటారు, ప్రిసీడింగ్ ఆఫీసర్ అంటారు. ఈ గవర్నమెంట్ టీచర్స్ని పీఓగా వేస్తారు కదా, వాళ్ళే అక్కడ ఉన్నతాధికారి లెక్క. వాళ్ళకి కూడా థ్రెటనింగ్ ఉంటుంది ఒక్కోసారి. మేము చెప్పింది వినకపోతే మీ లెక్కలు తేల్చేస్తాం. ఎట్లా అంటే మొన్న మా మాస్టర్ ఒక ఆయన చెప్తున్నారు, 7 o'clock పోలింగ్ 6కో 7కో స్టార్ట్ అవుతుంది కదా, ఎవరూ రావట్లేదంట. 8 ఎంత అయింది, ఒకేసారి 2 వచ్చారంట. ఒకడు సమ్ ఎక్స్ పార్టీ, ఒకడు వై పార్టీ. నేను ముందే వేస్తానని ఇంకా ప్రిసీడింగ్ ఆఫీసర్తో గొడవ. అంటే ఎలా ఉంటుందంటే, అరే మన పార్టీ కూడా ఫస్ట్ ఓటు వేసింది అని చెప్పుకోవాలి లోపలికి వెళ్ళి. ఆ తలకాయ నొప్పి పిఓ వరకు వస్తుంది. అది మీకు చూసే చిన్నగా అనిపించవచ్చు, అది ఎలా చినికి కావాలని పెద్ద గొడవ. ఆడికి ఏం లేదు ప్రెస్టీజ్, ఫస్ట్ మన పార్టీ కూడా ఓటు వేయాలరా అంట. మరి ముందు రావచ్చుగా, కరెక్ట్గా ఆడొచ్చే టైంకి వస్తాడు. అంటే ఊరికే గొడవ తీయాలి, ఎట్లా తీయాలి, అది వాళ్ళ కాన్సెప్ట్. అలాంటి బహుశా ఆయన కూడా చూసుంటాడు, కొంతమంది వాళ్ళు వినుంటాడు, అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చారేమో. ఖచ్చితంగా అవుతుంది అనుకుంటున్నాను. బట్ ఎలక్షన్ కమిషన్ ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తుంది అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. అంతే సార్. థ్యాంక్ యూ సార్.